నేటి నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. మొదటి రోజు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్దకు గంట ముందు చేరుకున్నారు. ఉదయం 9:30 ప్రారంభమై మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరిగాయి. 10వ తరగతి పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం మంచిర్యాల నుండి మా ప్రతినిధి వజీర్ హుసేన్ అందిస్తారు. వజీర్ హుసేన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుండి ఏప్రిల్ 4 వరకు ఈ 10వ తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,94,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రం మొత్తంలో 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మంచిర్యాల మరియు కొమరంభీం జిల్లాల విషయానికి వస్తే మంచిర్యాల జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 9,410 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో 172 పాఠశాలలు ఉండగా 6,421 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. మొత్తం 36 పరీక్షా కేంద్రాలు ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ 10వ తరగతి పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంది. విద్యార్థులకు 5 నిమిషాల పాటు గ్రేస్ సమయాన్ని పెంపొందించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఓవరాల్గా తీసుకుంటే మంచిర్యాల జిల్లా మరియు ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షలు ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో వజీర్ హుసేన్, 1 టీవీ.